హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఫియర్ మూవీ చూశాను. ఈ మూవీ వచ్చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సంబంధించిన ఫిలిం. దీనికి ఒక 40 అవార్డ్స్ వచ్చాయని చెప్పి టైటిల్ కార్డులు వేశారు. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ సంబంధించిన అవార్డ్స్ కూడా వచ్చాయని వేశారు. సో ఇన్ని అవార్డ్స్ వచ్చాయంటే సినిమాలో ఏదో కట్టిన దమ్ము ఉంటుందిలే అనుకొని మొత్తం చూశారన్నమాట. బట్ సినిమా చూసిన కొద్దీ మంచి లీడ్ యాక్టర్గా చేశారు వేదిక గారు. ఆమె వచ్చిందనంటే ఏదో మంచి కంటెంట్ ఎంచుకుంటుందని అనుకున్నాను. బట్ సినిమా చూసిన కొద్దీ ఆ కమల పిల్లలు, ఆ చిన్న పిల్లల బ్యాక్గ్రౌండ్లో వచ్చిన సీన్స్ అన్నీ చూస్తుంటే చెప్పాలి అంటే ఒక షార్ట్ ఫిల్మ్ లాగా అనిపించింది. అండ్ ఇంకా ఒక వేదిక గారి క్యారెక్టరు అండ్ కొంతమంది సీనియర్ యాక్టర్లను పక్కన పెట్టేస్తే సినిమా అంతా ఒక షార్ట్ ఫిల్మ్ మేకింగ్ లానే ఉంటుంది. ఆ మేకింగ్కి ఎట్లా అవార్డు ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కొన్ని బాగానే ఉంటాయి. అండ్ సినిమాటోగ్రఫీ పర్లేదు, అంటే కొన్ని ఫ్రేమ్స్ చాలా కొత్తగా చూపించారు. అండ్ ఇంకా మ్యూజిక్ చెప్పాలంటే పెద్ద అట్రాక్ట్ చేసేంత మ్యూజిక్ అయితే పెద్దగా ఏం లేదండి. రైట్ సాంగ్స్ ఉన్నాయి, ఆ సాంగ్స్ కూడా పెద్దగా మనకి ట్యూన్ మనకు కరెక్ట్ అయ్యేంత అయితే ఏం లేదు. సో ఏ ఉద్దేశంలో నాకు 40 అవార్డులు వచ్చాయో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. వాళ్ళు ఏం చూసి ఇచ్చారో కూడా నాకు అర్థం కాలేదు. నిజంగా వచ్చాయా లేకపోతే టైటిల్ కార్డ్ అలా వేసుకున్నారా సినిమా ఓటీటీలో ఇంకా ముందు రన్ అవ్వాలంటే, లేకపోతే సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారేమో ఇట్లా వేసుకుంటే అని చెప్పేసి ఎందుకు వేసుకున్నారు కూడా నాకు ఇంకా అర్థం కాలేదు. బట్ ఎనీవే మొత్తానికి చూసుకుంటే వీళ్ళు ఎంచుకున్న స్టోరీ లైన్ మాత్రం బాగుంది. ఇద్దరు కమల పిల్లలు ఉంటారు, అందులో ఒక ఆమె ధైర్యంగా ఉంటుంది, ఒక ఆమె భయంగా ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంచుకుని మనకు చూపించే విధానం, స్క్రీన్ ప్లే అంతా బాగానే ఉంది. బట్ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి జస్ట్ నార్మల్గా ఇంతకుముందు చూపించిన సినిమాలలో చూపించిన పాయింటే చూపిస్తారు. సో అది పెద్ద కొత్తగా అయితే నాకు ఏమనిపించలేదు. అండ్ వాళ్ళు చూపించిన స్క్రీన్ ప్లేకి, వాళ్ళు చెప్పిన లాస్ట్ పాయింట్కి నాకు కనెక్షన్ కూడా అంత అంటే కరెక్ట్ నమ్మాలన్నంత చూపించే అంత స్క్రీన్ ప్లే అయితే అక్కడ చూపించలేదు. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఒక 2 అవర్స్ నేను చాలా టైం వేస్ట్ చేసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది గైస్. నాకైతే సినిమా నచ్చలేదు గైస్. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.